Okay, so let me share my screen. కనబడుతుందా స్క్రీన్? Yes, I do. Yes. ఓకే. సో ఇవాళ మనం బేసిక్ ఎలా స్టార్ట్ ఎట్లా అంటే మనం ఇప్పటిదాకా ఎలిమెంట్స్ అన్నీ చూసాం కదా. ఎలిమెంట్స్ ఏమేమి చూసాము ఒకసారి. ఆ, ఎవరైనా ఓ ఓవర్వ్యూ చెప్తారా, లైక్ ఏమేమి నేర్చుకున్నాం ఏంటి అని? ఒకరు, అందరు వద్దు, ఎవరైనా ఒకరు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం. ఎలిమెంట్స్ ఏం నేర్చుకున్నాము, అట్రిబ్యూట్స్ ఏం నేర్చుకున్నాము, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, స్టైల్స్, సిఎస్ఎస్ నేర్చుకున్నాము, ఇమేజెస్ ఎట్లా పెట్టాలో నేర్చుకున్నాము, రీసెంట్గా టేబుల్స్, లిస్టులు ఎట్లా పెట్టాలో నేర్చుకున్నాము. గిరి, గాలిగిరి చెప్పురా. చెప్పురా, ఏం నేర్చుకుందంతా ఒకసారి ఓవర్ వ్యూ. మన ఛానల్ ఇప్పుడు దీనిలో పెట్టినవి ఇవి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్, వాటి గురించి నేర్చుకున్నాము. హెచ్టిఎంఎల్ స్టైల్స్, దీనికంటే ముందు ఎలిమెంట్స్ నేర్చుకున్నాము. స్టైల్స్, ఫార్మాటింగ్, కమెంట్స్ ఎట్లా ఇవ్వాలి, తర్వాత కలర్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత సిఎస్ఎస్, టేబుల్స్, లిస్టులు ఇవి నేర్చుకున్నాం కదా. గుర్తున్నాయా అందరికీ, ఎవరికైనా? గుర్తున్నాయి, బట్ ఓకే, సరే, నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి, హెచ్టిఎంఎల్ మనం ఎడిటర్స్ అవి చూసాం కదా, ఎట్లా దేనిలో ఎడిట్ చేస్తామో అట్లా. విఎస్ కోడ్కి ఎందుకు వచ్చాము అనేది చెప్పాం కదా. విఎస్ కోడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. తర్వాత హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ నేర్చుకున్నాము. ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయి, ట్యాగ్ నేము, ఎండ్ ట్యాగ్, మధ్యలో కంటెంట్. అవి ఎలిమెంట్స్ ఏవే ఉంటాయి, H1 నుంచి H6 వరకు, పారాగ్రాఫ్ పి. తర్వాత నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ని రాయడం. ఫర్ ఎగ్జాంపుల్, బాడీ అనేది పేరెంట్ ఎలిమెంట్, దాని లోపల ఈ రెండు అనేవి చైల్డ్ ఎలిమెంట్స్. సో ఈ స్ట్రక్చర్ని ఏమంటాం? నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా? సో అవి చదివాం. తర్వాత ఎండ్ ట్యాబ్ని, ఇప్పుడు ప్రతిదానికి స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. ఎండ్ ట్యాగ్ని స్కిప్ చేస్తే ఏమవుతుంది, అది కరెక్ట్గా డిస్ప్లే అవుతుందా అని చెప్పి చూసాం. తర్వాత ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటికి ఎండ్ ట్యాగ్ ఉండదు. లైక్ ఏంటి, బ్రేక్ ఇట్లాంటివి ఏంటంటే ఎంటీ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్, వాటికి ఎండ్ ఉండదు అనమాట. ఇది కేస్ సెన్సిటివా కాదా, ఇవన్నీ చూసాం. ఓకే, తర్వాత అట్రిబ్యూట్స్లోకి వెళ్ళాం. అట్రిబ్యూట్స్లో ఏం చేసాం, హెచ్రెఫ్ అంటే ఏంటి, దానికి ఏమి ఇచ్చాము. తర్వాత మీకు తెలిసిన కొన్ని అట్రిబ్యూట్స్ ఏంటి, ఇమేజ్లో ఎస్ఆర్సి అనేది ఒక అట్రిబ్యూట్. దానిలో అబ్సల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్ చూసాము. ఒక ఇమేజ్కి విడ్త్, హైట్ అనే అట్రిబ్యూట్స్ ఎలా ఇవ్వాలో చూసాము. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ని చూసాము. ఓకే, తర్వాత స్టైల్ అనేది కూడా ఒక అట్రిబ్యూటే. లాంగ్ అనేది ఒక అట్రిబ్యూటే. ఓకే, టైటిల్ అనేది ఒక అట్రిబ్యూటే. ఈ టైటిల్ అనేది ఏం చేస్తుంది, దాని మీద హోవర్ చేసినప్పుడు ఒక టూల్ టిప్లో డేటాని చూపిస్తుంది. ఓకే, తర్వాత హెచ్రెఫ్ అనే దాంతో ఏం చేస్తాం చెప్పు. జనరల్గా దాని మీద క్లిక్ చేసినప్పుడు ఒక లింక్కి వెళ్తుంది. హెచ్ రెఫరెన్స్ అంటే హెచ్టిఎంఎల్ రెఫరెన్స్. ఓకే, అట్లా టైటిల్, సింగిల్, డబుల్ కోట్స్ ఎట్లా వాడాలి, ఇవంతే చూసాం. తర్వాత హెడ్డింగ్స్ చూసాం, H1 to H6, దీని గురించి చెప్పాల్సిన పని లేదు. పారాగ్రాఫ్స్ ఎట్లా ఇవ్వాలో చూసాం. స్టైల్స్ అనేది చూసాం. స్టైల్ అనే దాంట్లో ఏమేమి ఇస్తాము, దానిలో కీ వాల్యూ ఉంటుంది. ఒకటి ప్రాపర్టీ వాల్యూ. ఆ ప్రాపర్టీ వాల్యూని ఎలా ఇస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆ స్టైల్ నేము, దాని వాల్యూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అని ఇచ్చామనుకో, అది వాల్యూ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద స్టైల్స్ కలర్సే కాకుండా మనకి చాలా ఉన్నాయి. ఫాంట్ సైజు, ఫాంట్ నేము, ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, టెక్స్ట్ అలైన్, సెంటర్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా. ఓకే, సో ఇవన్నీ ది స్టైల్స్ ఆల్ కమ్స్ అలాంగ్ ద సేమ్ థింగ్.
క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ సిఎస్ఎస్. ఓకే. తర్వాత ఫార్మాటింగ్ హెచ్టిఎంఎల్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎట్లాగా ఒక టెక్స్ట్ని బీ పెట్టాలి అంటే బీ అంటే బోల్డ్, స్ట్రాంగ్ అంటే ఇంపార్టెంట్, ఐ అంటే ఇటాలిక్, ఎంఫసైజ్, మార్క్, స్మాల్, ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎట్లా చేస్తాం. ఈ కొటేషన్స్ బ్లాక్ కోటు ఇవన్నీ. తర్వాత హెచ్టిఎంఎల్ కమెంట్స్ ఎలా ఇస్తాం. సో దీని లోపల రాస్తే కమెంట్స్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నాట్ షోన్ ఇన్ ద యూఐ. అది కమెంట్స్ అనేది జనరల్గా ఎందుకు రాసుకుంటాము, ఇప్పుడు నువ్వు ఒక బుక్ చదువుతున్నావు, ఆ బుక్ చదివేటప్పుడు హైలైట్ చేస్తావు సమ్ టెక్స్ట్ ఇంపార్టెంట్, రేపు పొద్దున్న దాన్ని మళ్ళీ చదివేటప్పుడు దాన్ని సైడ్ చేయమని చెప్పి, లేకపోతే పక్కనే కమెంట్స్ రాసుకుంటావు. ఏమని రాస్తావు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకుంటావు, లేకపోతే నీడ్ టు అండర్స్టాండ్ బెటర్ అని రాసుకుంటావు. అట్లాంటి కమెంట్స్ రాసుకుంటావు. ఇవి ఎందుకు రాసుకుంటావు, నెక్స్ట్ టైం ఆ బుక్ని మళ్ళీ రిపీట్ చేసేటప్పుడు నీకు అది అక్కడ ఏదైతే జరుగుతుందో అది నీ వర్షన్లో రాసుకుంటావు నీకు అర్థమయ్యేటట్లు. సో అలా రాసుకోవడానికి కమెంట్స్ అని వాడతాం. దానికి సింటాక్స్ ఏంటి, ఇక్కడ లెస్ దాన్ సింబల్, ఇది నాట్ సింబల్, 2 డాష్లు ఇలా పెట్టి ఎండ్ దీన్ని చేయాలి. దీన్ని ఒకవేళ ఎండ్ ఇది ఎక్కడ దాకా పెడతామో అక్కడ దాకా కమెంట్ అయిపోద్ది అనమాట. ఓకే. సో అది చూసాం. తర్వాత హెచ్టిఎంఎల్ కలర్ సిస్టమ్స్ ఏవేవో చూసాం. దీనిలో ఏం చూసాము, నార్మల్ హెచ్టిఎంఎల్ కలర్స్ యూజింగ్ ద నేమ్ అనేది చూసాం. తర్వాత మనం హెక్స్ కలర్ సిస్టమ్ అనేది చూసాం. వాటిలో ఏం చేస్తాము మనం, ఇక్కడ ఆర్జీబీ చూసాము, హెచ్ఎస్ఎల్ఏ చూసాము, హెచ్ఎస్ఎల్ చూసాము. ఈ ఏ అనేది ఏంటి, లాస్ట్లో ఆ సాచురేషన్ని చూపించేది. ఓకే. ఆర్జీబీ చూసాము, హెక్స్ కలర్స్ చూసాము, తర్వాత హెచ్ఎస్ఎల్ చూసాం. ఓకేనా. ఈ 3 సిస్టమ్స్ గురించి చూసాం. ఆ తర్వాత హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చూసాం. సిఎస్ఎస్లో ఏమున్నాయి, స్టైల్స్కి సిఎస్ఎస్కి డిఫరెన్స్ ఏంటి, మనకి ఇన్లైన్ స్టైల్స్ ఉన్నాయి. ఆ ఇన్లైన్ స్టైల్స్ ఇప్పుడు దాకా చూసింది, పైన స్టైల్స్ అని మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టైల్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్లైన్ స్టైల్స్. తర్వాత ఇంటర్నల్కి ఎక్స్టర్నల్కి డిఫరెన్స్ ఏంటి, మనం సేమ్ పేజ్లో హెడ్ పోర్షన్లో స్టైల్ అని ఒక ఎలిమెంట్ రాసి ఆ స్టైల్ లోపల మనం స్టైల్స్ అన్నిటిని డిఫైన్ చేయొచ్చు. సో దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ అంటారు. ఓకే. ఇది ఇన్లైన్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఇక్కడ చూడండి, హెడ్ లోపల స్టైల్ అనే ఎలిమెంట్ రాసాము, దాని లోపల మనము ఈ స్టైల్స్ అంతా రాసాం అండ్ ఆ స్టైల్ని క్లోజ్ చేసాం విత్ ఇన్ దిస్ హెడ్. దీన్ని ఏమంటారు, ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, మనం ఒక లింక్ అనే కమాండ్ రాసి దానికి స్టైల్ షీట్ అని ఇచ్చి ఆ హెచ్రెఫ్ ఇస్తాం. ఈ స్టైల్స్ డాట్ సిఎస్ అనేది ఏంటి, ఇట్స్ ఎ సపరేట్ ఫైల్ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద సేమ్ వర్క్ స్పేస్. ఓకే. సో ఈ సిఎస్ఎస్ని లింక్ ఇక్కడ ఇచ్చాం. ఓకే. ఆ లింక్ ఇవ్వడం వల్ల మన స్టైల్స్ కోడ్ అంతా హెచ్టిఎంఎల్ పేజ్లో ఉండదు, దట్ విల్ గో టు సిఎస్ఎస్ పేజ్. దీన్ని ఏమంటాము, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. తర్వాత హెచ్టిఎంఎల్ లింక్స్ హైపర్ లింక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాంకర్ ట్యాగ్, దీని గురించి చదివాం మనం. ఓకే. తర్వాత ఇమేజెస్, దీని గురించి ఫస్ట్లోనే చదివాం, దీన్ని ఇమేజెస్ని ఎట్లా చేయాలి. తర్వాత ఒక ఇమేజ్ని రెఫరెన్స్ చేసేటప్పుడు రిలేటివ్ పాత్ ఏంటి, తర్వాత నార్మల్ ఈ పాత్ ఏంటి అంటే ఫుల్ పాత్, రిలేటివ్ పాత్ గురించి చదివాం. ఓకే. తర్వాత ఒక వెబ్లో ఉండే ఒక ఇమేజ్ని ఎట్లా ఇవ్వాలి, అప్పుడు ఏం చేస్తావు, ఆ ఇమేజ్ యూఆర్ఎల్ మొత్తం తీసుకొని వచ్చి ఇస్తావు, అప్పుడు వర్క్ అవుతుంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎట్లా పెట్టాలి, పిక్చర్ ఎలిమెంట్, ఈ ఫావిక్ అండ్ లైట్. రీసెంట్గా మనం టేబుల్స్ గురించి చదివాం. వై టేబుల్ స్ట్రక్చర్, ఎందుకంటే డూప్లికేట్ డేటా అంటే సేమ్ డేటా మల్టిపుల్ టైమ్స్ రాయడం కంటే కానీ టేబుల్లో రాయడం అనేది ఇట్స్ ఎఫిషియెంట్ వే టు రిప్రజెంట్. సో ఆ ఎఫిషియెంట్ వే మనం టేబుల్స్లో రిప్రజెంట్ చేయడానికి ఏం చేస్తాము, మన దగ్గర టేబుల్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. ఆ టేబుల్ లోపల టేబుల్ హెడరు, టేబుల్ డేటా అనే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 3 ఎలిమెంట్స్ని వాడి మనం ఈ టేబుల్ స్ట్రక్చర్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది చూసాము. తర్వాత సిఎస్ఎస్, టేబుల్ బార్డర్స్, టేబుల్ సైజులు, టేబుల్ హెడర్స్, ప్యాడింగ్, స్పేసింగ్, ఇవన్నీ యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్. అంటే దిస్ ఇస్ ద బేసిక్స్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మోర్. అండ్ తర్వాత హెచ్టిఎంఎల్ లిస్ట్ అనేది ఎందుకు కావాలి, మనం ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని 2 ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్లో ఏం చేస్తాము, మనం ఇట్లా ఈ బుల్లెట్ పాయింట్స్ లాగా రాస్తాము, లేకపోతే వేరేలా మనకి అవి కొన్ని డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆర్డర్డ్ లిస్ట్లో ఎట్లా రాస్తాము, వీ కెన్ యూజ్ 1 2 3s ఏబిసిడీలను వాడచ్చు. ఆర్ మనం వాటిని ఏమంటారు, రోమన్ నంబర్స్ని వాడచ్చు, రోమన్ స్మాల్ కేస్, రోమన్ అప్పర్ కేస్ని వాడచ్చు. సో వాటన్నిటికీ ఎలా చేయాలి అని, యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. దీనిలో యూఎల్కి ఈ డిఎల్ అంటే డేటా లిస్ట్లో
టర్ము దాని డెఫినేషన్, డేటా డెఫినేషన్, దీన్ని కూడా చూసాం మనం. ఓకే, సో ఇప్పుడు వీటి అట్రిబ్యూట్స్ అవన్నీ కూడా చూసాం. యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అగైన్. ఓకే, సో ఆఫ్టర్ దట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద HTML ఫార్మ్స్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న వాటి అన్నిట్లో మేజర్గా HTML ఎలిమెంట్స్ అట్రిబ్యూట్సే కదా ఉన్నాయి. అండ్ ఇంకా కలర్ సిస్టమ్స్ ఇవన్నీ పక్కన పెడితే ఆ, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా మనం చూసినవన్నిట్లో కూడా ఎక్కడైనా మీకు యూజర్ ఇంటరాక్షన్ అనేది కనబడుతుందా? వాట్ ఐ మీన్ బై యూజర్ ఇంటరాక్షన్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను facebook.com అని ఓపెన్ చేశాను. ఓకే, ఈ facebook.comలో హ్యావ్ వి సీన్ దిస్, లైక్ ఇక్కడ మనం టైప్ చేయగలుగుతున్నాం అండ్ దీని మీద క్లిక్ చేయగలుగుతున్నాం. బటన్స్, లింక్స్ మీద క్లిక్ చేయగలుగుతున్నాం, కానీ ఇట్లా ఇన్పుట్ మనం దానికి ఇవ్వగలుగుతున్నామా? ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దానిలో ఇప్పటిదాకా నేర్చుకున్న HTMLలో మనం ఎక్కడైనా ఇట్లాంటిది ఇవ్వగలుగుతున్నామా? లేదు. లేదు. సో అంటే బేసిక్గా చెప్పాలి అని అంటే మనం జస్ట్ చూడడమే కాదు. అంటే ఇక్కడ ఫేస్బుక్ అని రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బ్లాగ్ ఓపెన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఓవర్ఫ్లో ఆర్ గీక్ ఫర్ గీక్స్. దిస్ ఈజ్ ఆల్సో డేటా స్ట్రక్చర్స్. ఇక నాకు ఎక్కడైనా హ్యూమన్ ఇంటరాక్షన్ ఉందా ఈ కంటెంట్లో? దిస్ ఈజ్ స్టాటిక్ కంటెంట్. ఓకే, నేను ఏదన్నా ఒకటి పర్ఫామ్ చేస్తే డేటా మారుతుందా ఇక్కడ? లేదు కదా. హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది ఏం చేయాలి అని అంటే, మనం ఇచ్చిన యూజర్ ఇన్పుట్ని తీసుకోవాలి. ఆ ఇన్పుట్ని తీసుకునేసి ఇట్ షుడ్ బిహేవ్ డిఫరెంట్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గిరి ప్రసాద్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేశాను అనుకో, వాట్ ఇట్ విల్ ఓపెన్? గిరీస్ ప్రొఫైల్. ఇక్కడ నేను మనోజ్ అని ఇచ్చాను అనుకో, ఓకే, వాట్ ఇట్ విల్ ఓపెన్? మనోజ్ ప్రొఫైల్. కానీ ఇప్పుడు దీనిలో దిస్ నథింగ్ లైక్ ఈ పేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ నేను ఇక్కడ ఓపెన్ చేసినా, ఎప్పుడు ఓపెన్ చేసినా ఇట్ విల్ షో ద సేమ్ కంటెంట్ కదా, ఇట్ వోంట్ మాడిఫై కదా. సో ఇట్లాంటి ఒక ఇన్పుట్ మనం ఇవ్వాలి అని అంటే, దెన్ ఇన్ HTMLలో డూ వీ హ్యావ్ సంథింగ్ అని ఆలోచిస్తే వీ హ్యావ్ దిస్. ఓకే, HTML ఇన్పుట్ టైప్స్. ఓకే, ఇక్కడ బేసిక్గా చెప్పాలి అని అంటే మనకి ఇన్పుట్ అనేది ఒక ఎలిమెంట్. ఓకే, దానిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. విల్ డిస్కస్ దట్. బేసిక్ టైప్ ఏంటి అని అంటే, మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని క్రియేట్ చేసాం కదా. ఓకే, సో లెట్ మీ రిమూవ్ ది ఆల్ ఆఫ్ ఇట్. Like I don't need any label right now. Okay, I don't need this label as well. I have what three inputs right now kada. So I don't know what I am giving, but this is an input. Okay, and this is also another input, and I am clicking on the submit. దీన్ని అచీవ్ చేయడానికి మనకి ఏంటి? ఇన్పుట్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ లోపల టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. అట్రిబ్యూట్కి టెక్స్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఐడి ఇట్స్ ఓకే, నేమ్ అనేది ఓకే. అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అంతా వీల్ రోమ్ అరౌండ్ దిస్. ఓకే, మీకు అర్థం కాకపోతే యూ జస్ట్ ప్లీజ్ ఆస్క్, వీల్ డిస్కస్ అరౌండ్ ఇట్. ఓకేనా? ఫర్ నౌ ఇగ్నోర్ ఫామ్ వీల్ డిస్కస్ జస్ట్ ఆఫ్టర్ దిస్. ఇన్పుట్ అనేది ఒక ఎలిమెంట్, HTML ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఎందుకు ఇస్తాము అని అంటే, వెనెవర్ వీ వాంట్ టు టైప్ సంథింగ్ ఇన్. ఓకే, ఇట్లాంటి టైప్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఇన్పుట్ అనే దాన్ని ఇస్తాం. ఇట్స్ ఎవిడెంట్ కదా. వాట్ ఈజ్ ఇన్పుట్? ఇన్పుట్ ఈజ్ సంథింగ్ వేర్ యూజర్ వాంట్స్ టు గివ్ సంథింగ్ టు ద సిస్టమ్. అవుట్పుట్ ఈజ్ వాట్? అవుట్పుట్ అనేది సిస్టమ్ వాంట్స్ టు డిస్ప్లే సంథింగ్ టు యూ ఆర్ గివ్ ఇట్ టు యూ. అంతే కదా, అంతేనా? అంతేనా? ఓకే, అదర్స్ అర్థమవుతుందా? లేకపోతే యూ వాంట్ మీ టు స్లో డౌన్? నార్మనే. అర్థమవుతుందా? లేకపోతే వీడియో ఇస్తున్నానని చెప్పి తర్వాత చూసుకుందాంలే అనుకుంటున్నారా?
లేదు అర్థం కాలేదా? అర్థమైతుంది. మరి కొట్టట్లేదు ఏంటి అని. అట్లీస్ట్ ఓకేనా కాదా, నాకు ఏదో ఒకటి కావాలి కదా. మనోజ్ అన్నా యశు అర్థమవుతుందా నేను చెప్పేది? లేకపోతే ఓకే యశు. ఓకే, మిగిలిన వాళ్ళు గిరిమామ అబ్బా అర్థం అవుతుంది అబ్బా. ఓకే ఫైన్ ఫైన్. అంటే బేసిక్గా ఇప్పుడు మనం ఒక సిస్టమ్కి ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఇన్పుట్ ఇవ్వడానికి మనం వాడేది ఇన్పుట్ అనే ఒక ట్యాగ్. ఇఫ్ ఐ రిమూవ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. బై డిఫాల్ట్ టెక్స్టే ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకేనా? ఇన్పుట్ అనేది ఏంటి? ఒక ట్యాగ్. వై వి యూజ్ ద ఇన్పుట్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్. Name says the same thing. Okay, name says this is used to give some input, anything. For example, నేను the user name అనుకుంటే what I'll give why. Okay, so @gmail.com probably. Okay, ఇక్కడ నేను పాస్వర్డ్ అని ఇస్తాను. ఈ సబ్మిట్ బదులు లాగిన్ ఉందనుకో లాగిన్ అని ఇస్తాను. ఓకేనా? How we achieve the same functionality and ante we just need, okay, so remove everything. Probably this is confusing. I'm removing everything. బాడీ ఉంటుంది తెలుసు కదా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా. What do I have now? I just gave this. ఇది ఒకటే ఉంది కదా. ఐఎమ్ ఏబుల్ టు గివ్ కదా. ఓకేనా? సో ఇప్పుడు నేను బేసిక్గా ఈ ఇన్పుట్కి ఇక్కడ నేను వాల్యూ ఇచ్చాను కదా. ఇక్కడ నేను ఇది వాల్యూనే కదా. ఇక్కడ నేను లోపల ఇచ్చింది ఐఎమ్ గివింగ్ సమ్ డేటా. ఆ డేటా ఈ ఇన్పుట్ అనే ట్యాగ్లో స్టోర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే దీని లోపల వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకేనా? ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని హార్డ్ కోడ్ చేయాలనుకున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మురళి, ఇక్కడ యశోధర్ అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మురళి అని ఇచ్చాను అనుకో. ఇది ఏమైతే చూడండి, ఏమైంది ఇక్కడ. బై డిఫాల్ట్ మురళి అని నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను. ఏమైంది అంటే నేను ఇన్పుట్ ఇచ్చానా మురళి అని, ఇవ్వకుండా అది ఆటోమేటిక్గా వచ్చింది కదా. విచ్ మీన్స్ ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ ఈ ట్యాగ్లో వాల్యూ అనే అట్రిబ్యూట్కి సెట్ అవుతుంది. ఈజ్ దట్ ఎవిడెంట్? ఎవిడెంట్ కదా. అర్థమైందా? అది అర్థమవుతుందా? ఇక నేను మనోజ్ అని ఇచ్చాను అనుకో. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ చెప్పండి ఇప్పుడు. నేను రన్ బటన్ కొట్టగానే ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఏంటి? మనోజ్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంటీ ఇచ్చానంటే అప్పుడు ఎంటీగా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం బేసిక్గా ఏం చెప్పాలి? ఇఫ్ ఐ డోంట్ గివ్ దిస్ వాల్యూ, ఇక నేను ఏమి ఇవ్వలేదు అనుకో, వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఇట్ హ్యావ్? ఓన్లీ ఇన్పుట్ ఎంటీ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా వాల్యూ ఇచ్చాను అనుకో, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ లోపల ఇది సెట్ అయి ఉంటుంది. ఇది జస్ట్ దట్ ఈ కోడ్లో మనకు కనపడదు, కానీ ఈ వాల్యూ అట్రిబ్యూట్కి ఇక్కడ మనం రాసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు యష్ అని పెట్టాను అనుకో, ఇట్ షుడ్ చేంజ్ టు యష్. ఓకేనా? ఈ వాల్యూ ఇక్కడ ఉంటుంది. హౌ డు ఐ నో? గుడ్ క్వశ్చన్. లెట్ మీ షో యూ దట్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఓకే, ఇక్కడ నేను ఐడి వాల్యూ ఒకటి ఇస్తున్నాను. ఏంటి? నేమ్. ఓకే, నేమ్ అని ఇస్తున్నా.
ఆర్ ఎల్స్ లెట్ మీ డూ. ఓకే, ఇక్కడ ఫేస్బుక్ అని ఉంది కదా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, ఇప్పుడు నేను దీని లోపల వాల్యూ, ఓకే, ఐఎమ్ డెవలపర్ టూల్స్ ఎట్లా ఓపెన్ చేయాలో గుర్తుంది అందరికీ? F12 ప్రెస్ చేయాలి కదా, ఓకేనా? నేను తిట్టను రా బాబు, ఒకవేళ మీకు తెలియకపోయినా ఓకే, భయపడకండి ప్లీజ్. సరే, నొత్తడితావని ఎవరు మాట్లాడడం లేదురా. అదే అంటున్నాను నేను కూడా, నేనేమన్నాను. ఓకే, ఇప్పుడు నేను దీని మీద దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఇన్పుట్ అనేది కనపడుతుందా ఇక్కడ? ఈజ్ ఆల్సో యూజింగ్ ది ఇన్పుట్. అండ్ టైప్ ఏముంది? టెక్స్ట్ అని ఉంది, క్లాస్ ఉంది, నేమ్ ఉంది. ఓకే, అర్థమైందా? ఐడి ఏమనుంది? ఈమెయిల్ అని ఉంది. యాక్చువల్గా జావా స్క్రిప్ట్లోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ రైటింగ్ ది జావా స్క్రిప్ట్ కోడ్ రైట్ నౌ. బట్ ఈ కన్సోల్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనే దానిలో మనము ఈ కోడ్ని చెక్ చేయొచ్చు. అలాగే కన్సోల్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ కన్సోల్లో వీ కెన్ రీడ్ దిస్. ఓకే, నేనేం చేస్తానంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఇది. సో వాట్ ఈస్ ద ఐడి? ఈమెయిల్. ఓకేనా? ఇప్పుడు నేను కొట్టాను అనుకో, ఏమొచ్చింది నాకు ఇక్కడ? కన్సోల్ అదే ఎలిమెంట్స్ లో ఉన్న ఏముంది అదే వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐఎమ్ గివింగ్ దిస్. ఇప్పుడు ఏమైండొచ్చు చెప్పు? ఇన్పుట్ ట్యాగ్ లో నీ నేమ్ యాడ్ అయ్యింది. ఇన్పుట్ ట్యాగ్లో దేనికి యాడ్ అయి ఉంటుంది? మెయిల్ లో యాడ్ అయ్యింది. వాల్యూకి యాడ్ అయి ఉండాలి. అదే మెయిల్ కి యాడ్ అయ్యింది. వాల్యూకి యాడ్ అయి ఉండాలి, ఇన్పుట్లో వాల్యూ. ఇప్పుడు నేను ఎట్లా రీడ్ చేయగలను చెప్పు వాల్యూ? ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ అని అంటే నాకు వాల్యూ డిస్ప్లే అవ్వాలా? అయిందా? ఓకేనా? సో ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ ప్రోగ్రామాటిక్గా మనం రీడ్ చేయగలుగుతున్నాం. అర్థమైందా? అంటే అది దేనికి సెట్ అయింది? వాల్యూ అనే అట్రిబ్యూట్కి. హోప్ దిస్ ఇస్ క్లియర్. అంటే సి వాల్యూ ఈజ్ వాట్? అట్రిబ్యూట్. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ డాక్యుమెంట్, వీల్ ఎక్స్ప్లెయిన్ దట్. గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న ఇదేంటి అంటే, ఇక్కడ నువ్వు రాసిన ఎలిమెంట్ ఉంది చూసినావా, దాన్ని అది ఎక్కడ సెట్ అవుతుంది అని అంటే ఎలిమెంట్స్ వాల్యూ, ఇన్పుట్ దానిలో వాల్యూ అనే దానికి సెట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఎలా టెస్ట్ చేసాము? దాన్ని హార్డ్ కోడ్ చేసాము, యష్ అని. బై డిఫాల్ట్ ఇక్కడ కనబడుతుంది కదా. అర్థమైందా? అంటే ఇక్కడ మీరు దీన్ని చూడాల్సిన విధానం ఏంటంటే, దిస్ ఈజ్ కోడ్, దిస్ ఈజ్ హౌ ఇట్ షోస్. ఈ కోడ్ అనేది ట్రాన్స్లేట్స్ టు దిస్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అర్థమైందా? ఈ కోడ్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అని అంటే, ఈ వాల్యూ అనేది దీని లోపల షో అవుతుంది. ఒకవేళ నేను ఈ యష్ అనేది మార్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అక్కడ యష్ అని రాదు, ఈ యష్ అనేది రీప్లేస్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ ఓన్లీ ఫస్ట్ టైం. ఓకేనా? ఓకే. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో ఇయర్. ఇక్కడ కూడా మనం F12 ప్రెస్ చేయొచ్చు. F12 ప్రెస్ చేసి లెట్ us see వాట్ ఈస్ దిస్. ఈ వాల్యూ యష్ అని ఉంది కదా. లెట్ మీ గో టు వాట్? కన్సోల్. ఓకే, ఐడి అనేది ఏముంది? నేమ్ అని ఉంది కదా. సేమ్ వే వాట్ ఐ కెన్ డూ? డాక్యుమెంట్ ఐడి డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ నేను నేమ్ అని ఇచ్చాను అనుకో. లెట్స్ సీ ఇఫ్ ఐ గెట్ ఇట్. వచ్చిందా? ఇప్పుడు నేను డాట్ వాల్యూ అన్నాను అనుకో, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ చెప్పు? ఏం రావాలి? ఐకేకే సంథింగ్ వచ్చిందా? కానీ ఇక్కడ ఏముంది వాల్యూ? యష్ అని ఉంది. ఓకే, లెట్ us రన్ ఇట్ అగైన్. ఓకే, లెట్ మీ రన్. ఇప్పుడు ఏముంది ఇక్కడ?
ఇప్పుడు యష్ అని వచ్చింది. ఇప్పుడు నేను సేమ్ థింగ్ రన్ చేశానంటే ఏం రావాలి? యష్ అని వస్తుంది. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పు? డాట్ యష్ వాల్యూ యష్. నేను దీన్ని మార్చాను, అప్పుడేమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను గిరి పెట్టాను, ఇప్పుడేం రావాలి? వాల్యూ వచ్చి గిరి అని వస్తుంది. ఓకే, యూ సీయింగ్ దట్ రైట్? ఎస్. కానీ ఇక్కడ మనకి ఎలిమెంట్ లోపల స్టిల్ ఏమని ఉంది? యష్ అనే ఉంది. ఓకే, సో లెట్ మీ డూ దట్. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ ఏమని ఉంది? యష్ అని కానీ యాక్చువల్ వాల్యూ మారిందా లేదా? వాల్యూ. ఓకే, సో దిస్ వాల్యూ ఓన్లీ ఇనీషియల్గా కాపీ చేస్తుంది. తర్వాత నువ్వు మోడిఫై చేస్తే ఇట్ విల్ మోడిఫై. ఇఫ్ ఐ గివ్ ఎంటీ, వాట్ ఇట్ విల్ డూ? ఇనీషియల్గా ఎంటీ ఉంటుంది. నేను దాన్ని తీసేసినానంటే అప్పుడు దాన్ని మాడిఫై చేస్తే ఇట్ విల్ బీ గో. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గివ్ ఇట్ విల్ బీ ఎంటీ. ఓకే, అర్థమైందా? ఓకే. ఓకే, ఇట్ ఈస్ ఎంటీ నౌ. నేను దీన్ని మాడిఫై చేస్తే ఆ వాల్యూ మారుతూ ఉంటుంది. యూఆర్ గెటింగ్ ఇట్, ఐ గెస్. ఓకే, వై డు వి నీడ్ దిస్ చెప్పండి ఫస్ట్. ఇక్కడ నేను ఈ ఫేస్బుక్ వెబ్సైట్లో ఐఎమ్ గివింగ్ దిస్ డేటా ఆన్ లాగిన్. ఈ వెబ్సైట్ ఈ పర్టికులర్ యూజర్ అనేవాడు వ్యాలిడ్ యూజరా లేదా నేను చెక్ చేయాలి. వేర్ డూ ఐ డూ ఇట్? ఇన్ ఫేస్బుక్ సర్వర్. ఓకే, ఐ విల్ సెండ్ దిస్ డేటా టు ద ఫేస్బుక్ సర్వర్. ఈ డేటాని నేను ఫేస్బుక్ సర్వర్కి పంపించాలంటే ఐ నీడ్ టు రీడ్ దిస్ వాల్యూ కదా. వాట్ ఈస్ దిస్ వాల్యూ హీ ఈస్ గివెన్ అని. ఓకే, that's why we use this value. Okay, input value. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను బై డిఫాల్ట్ ఇక్కడ నేను టైప్ ఇవ్వలేదు. టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకుంటుంది. దిస్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ బదులు నేను ఒక నంబర్ ఇవ్వాలనుకుంటున్నా. టైప్లో అంటే టెక్స్ట్ బదులు నంబర్ ఇవ్వాలనుకుంటున్నా. ఈజ్ ఇట్ పాసిబుల్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ గివ్ నంబర్? యూ సీ, ఇక్కడ వచ్చిన మనకి ఇక్కడ యారో మార్క్ వస్తుందా? ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్. ప్రాబ్లీ విల్ సీ దట్ బెటర్. ఓకే, ఇక్కడ డౌన్ యారో, అప్ యారో కనబడుతుందా? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ నంబర్స్? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ట్రై టు గివ్ సమ్ టెక్స్ట్, ఐఎమ్ ట్రైంగ్ టు టైప్ ద టెక్స్ట్ ఏబిసిడీలో, బట్ ఇట్ ఈస్ నాట్ టేకింగ్. బికాస్ వై? బికాస్ దిస్ టైప్ ఈస్ నంబర్. ఓకే, and if I type 1 2 3s, I'm typing 7 6. Okay, now it is taking. You may get a doubt, నేను ఇక్కడ ఈ ఇచ్చాను, ఈ ఎట్లా టైప్ అయింది అని. ఇఫ్ యూ రిమెంబర్ సైంటిఫిక్ నంబర్ రిప్రజెంటేషన్, ఈ ఈజ్ ద వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ e⁻−10 అని ఇస్తారు కదా, 2e⁻−10. సో దట్ ఈస్ అ వ్యాలిడ్ ఇన్పుట్. ఓకే, సో దట్స్ వై it is taking, otherwise it won't take. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ టైప్ని ఈమెయిల్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈమెయిల్. వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? నేను వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఏమైనా టైప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో gmail.com అని ఇవ్వాలి. ఓకేనా? ఓకే. For example, yashodhar.123.gmail.com. If I don't give it, it's still కానీ ఏంటంటే దట్ విల్ బీ ఇన్వాలిడ్. ఇలా కూడా ఉండొచ్చు ఈమెయిల్ అని. ఓకేనా? హౌ మెనీ టైప్స్ డూ వీ హ్యావ్? దిస్ ఇన్పుట్ ఫీల్డ్స్ని మనం ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు అని అంటే, వీ హ్యావ్ ఇట్ హియర్. ఓకే, we have button, input type as button. We have checkbox అని విన్నారా ఎప్పుడైనా?
విన్నా, ఓటు అయితే విన్నా. ఓకే, సో హౌ ఇట్ విల్ బీ అంటే లెట్ మీ డూ దట్ చెక్ బాక్స్. యూ సీ దిస్, యూ కెన్ అగ్రి కండిషన్స్ అగ్రి చేస్తారు. yeah, you can check uncheck. This is the checkbox. Based on the type you give, it will modify. For example, ఇక్కడ నేను రేడియో అని ఇచ్చాను అనుకో, what will come? రేడియో బటన్. You see this? ఓకేనా? ఓకే. And what else do we have? They said color. I don't know this. Let me try. Input is color. Probably it will give some kind of color. You see, you can pick the colors. అర్థమైందా? దట్స్ ద పవర్ ఆఫ్ ఇన్పుట్. అండ్ యూ కెన్ పిక్ ఏదో ఒక ఇది రెయిన్బో కలర్స్ అండ్ యూ కెన్ పుట్ ఓకే కలర్. అండ్ వాట్ ఎల్స్ డూ వీ హ్యావ్? డేట్. ఇఫ్ ఐ డూ దిస్ డేట్, ఎక్స్పెక్ట్ చేయండి ఇప్పుడు డేట్ అంటే ఏమొస్తుందో. డేట్ అంటే ఏమో రావచ్చు. డేట్, మంత్, ఇయర్. డేట్ పిక్కర్ రావచ్చు. ఓకే, DDMMYY దీని మీద నేను క్లిక్ చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ క్యాలెండర్. సీ హౌ ఈజీ. ఇట్లాంటిది ఒకటి మీరు బై యువర్ ఓన్ చేయాలి అని అంటే ఎంత డిఫికల్ట్ కదా. ఇట్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ బై సంబడి. యూ కెన్ క్లియర్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ టుడే. ఓకే, యూ కెన్ డూ దట్. అండ్ వాట్ ఎల్స్? I have date local, date time local. Probably it will give time also. Okay, let's try that. See, we got date and time. I can select date and I am getting this times 1:47 AM or PM. Okay, if I give today, it will be today. Okay, you're getting it right. Yes. అండ్ ఈమెయిల్ ఇందాక చూసాం. ఫైల్ అంటే ఏం రావచ్చు? మీరు నౌకరీలో ఎప్పుడైనా ఫైల్ అప్లోడ్ చేశారా? మీ రెజ్యూమే చేసినప్పుడు అక్కడ మనకు ఫైల్ అప్లోడ్ చేయడానికి ఒక దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది కదా. ఓకే, డ్రైవ్ స్వాప్. యా, సో ఇఫ్ యూ సీ దిస్ చూస్ ఫైల్ అనగానే ఇట్ లాస్క్. You can select a file. Okay, you can open. See, you seeing right? File అంటే అట్లాంటిది అనమాట. తర్వాత హిడెన్ అంటే ఇట్ విల్ బి హిడెన్. ఇమేజ్ అంటే ఏం జరుగుతుంది? See, ఓకేనా? యూ హ్యావ్ మంత్, నంబర్, పాస్వర్డ్ అంటే ఏం జరగచ్చు? పాస్వర్డ్ అంటే ఏం జరగచ్చు చెప్పు. మనం హైడ్ చేసే పాస్వర్డ్. యా, సో నేను పాస్వర్డ్ అని ఇచ్చాను అని అంటే ఇట్ విల్ స్టిల్ బీ ఇది, కానీ వాట్ ఎవర్ ఐ టైప్ విల్ బీ మాస్క్డ్. చూసావా? ఓకే, ఈవెన్ హియర్ ఇక్కడ చూడండి, దీనిలో నేను ఏదైనా టైప్ చేశాను అనుకో, వాట్ ఈజ్ ఇట్ లైక్ చెప్పండి. దిస్ ఈజ్ టైప్ ఆఫ్ వాట్? పాస్వర్డ్. ఓకే, డైలీ లైఫ్లో మీరు చాలా చూసింటారు ఇట్లాంటివి. ఓకే, హౌ దే విల్ డూ ఇట్ యాజ్ అ ఇక టైప్ అనేది పాస్వర్డ్ ఇస్తారు అంతే. అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలుసా, నేను దీన్ని హ్యాక్ చేయాలనుకో నేనేం చేయొచ్చు అంటే, ఇది నాకు కనపడాలి అని అంటే ఈ టైప్ ఉంది కదా, ఇది ఇన్పుట్, ఇది పాస్వర్డ్ బదులు టెక్స్ట్ అని పెట్టాను అనుకో, వాట్ విల్ హ్యాపెన్? నేను టైప్ చేసింది నాకు కనబడుతుంది. యు సీ ద బ్యూటీ? అర్థమైందా? ఓకే, అండ్ దెన్ వాట్ వీ హ్యావ్? రేడియో చూసాం ఇందాక. రేంజ్ అంటే ఏం రావచ్చు? అంటే 0 to 10 సర్టెన్ రేంజ్. సో రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సీ హౌ దట్ విల్ వర్క్. యు సీ, దిస్ ఇస్ అ రేంజ్. ఆ రేంజ్కి మనకి ఎక్స్ట్రా కావాలి, స్టార్ట్ పాయింట్ ఏది, ఎండ్ పాయింట్ ఏంటని, అవి ఎక్స్ట్రా ఉండి ఉండొచ్చు. బట్ వాట్ వీ గాట్, దిస్ ఇస్ అ స్లైడర్. ఓకే, అండ్ దెన్ రీసెట్ అవుతుంది ఫామ్ మొత్తం. సర్చ్, సబ్మిట్. టెల్ అంటే ఏంటి చెప్పండి? కెన్ సంబడి గెస్?
టెల్ అంటే చెప్పడం. నీ తలకే టెలిఫోన్ 9876. ఇప్పుడు నేను దీనిలో నంబర్స్ ఇవ్వచ్చు. ఓకే, టెల్ అంటే టెలిఫోన్ అనమాట. ఓకే, +91 ఇట్లా. ఓకే, టెల్ అంటే టెలిఫోన్. తర్వాత టెక్స్ట్ అనేది ఓకే. టైం అంటే ఇట్ విల్ బి టైం. ఓకే, టైం సెలెక్ట్ చేసుకునేలాగా చేసి ఓకేనా. ఓకే. ఓకే, సో అండర్స్టాండ్ ఈ ఇన్పుట్ అనేది ఎట్లా పనిచేస్తుంది. సేమ్ ట్యాగే కదా, ఇన్పుట్ అనేది ఒకటే ట్యాగ్. టైప్ని చేంజ్ చేయడం వల్ల, టైప్ అనే అట్రిబ్యూట్ని చేంజ్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ మల్టిపుల్ ఫంక్షనాలిటీస్, అంటే డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ వస్తున్నాయి మనకి. ఓకేనా, దిస్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్. ఇన్పుట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఓకేనా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫైనల్గా ఏం చేశాడంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఊరికే ఇన్పుట్ అని ఉంది. ఈ ఇన్పుట్ ఏంటి అని తెలియాలంటే నాకేం కావాలి? అదేంటి తెలియాలంటే దానిపైన ఒక టెక్స్ట్ కావాలి కదా. ఆ టెక్స్ట్ లేబుల్ అనేది ఒకటి ఉందన్నమాట. లేబులింగ్ అంటారు కదా, ఏమంటారు? కరెంట్ టైం అని పెట్టి లేబుల్ని ఎండ్ చేశాను అనుకో, ఇట్ విల్ బి జస్ట్ నేమ్. అది కింద రావాలి. ఇప్పుడు కరెంట్ టైం అని ఉంది ఇక్కడ, ఇది పైన కింద పక్క పక్కన వచ్చాయి. నువ్వు కావాలి అనుకుంటే దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. ఎట్లా? ఇట్లా బ్రేక్, బియరీ, ఇట్లా కోలన్ పెట్టి ఇది దీనికి సంబంధించింది అని. అలా కాదు, అది కిందకి రావాలి అని అనుకున్నావు అనుకో, ఎంటీ ట్యాగ్ ఒకటి వాడతావు బిఆర్. అప్పుడు ఏమవుతుంది? కిందకు వస్తుంది. ఓకేనా. కరెంట్ టైం ఇది ఇది జస్ట్ లేబుల్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ లేబుల్ దేని గురించి అనేది తర్వాత ఫర్ అని పెట్టామనుకో, ఫర్ అని ఈక్వల్ టు పెట్టి ఐడి ఏమని ఉంది, నేమ్ అని ఉంది కదా. ఫర్ నేమ్ అని అంటే ఏంటంటే ఈ లేబుల్ ఈజ్ ఫర్ నేమ్, బట్ దట్ ఈస్ ఫర్ రీడర్స్. ఇది అసలు మనం వాడాల్సిన పని లేదు. ఓకే, సో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ ఏంటని తెలుసుకోవడమే. అండ్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. ఓకే, యూ కెన్ జస్ట్ నువ్వు వైల్ డూయింగ్ your actual programming, you can search. See, that's where we have these references kada. Okay na, cool kada, this looks good. Any doubts? Anybody have any doubts? No. Okay, so video input attributes అని ఇంకొక సపరేట్ పెట్టాడు. Okay, let's see what we have here. సేమ్ లేబుల్ ఉంది, ఇన్పుట్ ఉంది, ఫైనల్గా ఫామ్ విల్ సీ. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. ఇన్పుట్ టైప్ రీసెట్ విల్ రీసెట్ ద ఫామ్. ఇన్పుట్ టైప్ రేడియో. సో ప్రతిదానికి ఒక ఇది ఇచ్చాడు వీడంతే. ఓకే, ఓకేనా. అండ్ ఆల్ దీస్ థింగ్స్ రైట్, ఇక్కడ ఇచ్చిన వీడి అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా. చెక్డ్, డిసేబుల్డ్, మ్యాక్స్ లెంత్, మిన్, ప్యాటర్న్, రీడ్ ఓన్లీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఓకే లెట్స్ టేక్ దిస్ రీడ్ ఓన్లీ, వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ఇట్ హియర్, ద ఐడియా ఈస్ యూ వోంట్ బి ఏబుల్ టు సెలెక్ట్ కదా రీడ్ ఓన్లీ అయితే, అంతే కదా. సి, I'm clicking on this but I'm not able to open this. Okay, disabled ఏం చేస్తుంది? It will disable. See, and what else do we have? Pattern, min అంటే minimum ఇంత ఉండాలి, maximum ఇంత ఉండాలి. Checked, unchecked, step, size, value we already discussed. Okay, all these things. Hope you are getting it. Okay, ఇక్కడ చూడు, let's see this. వీడు ఏమని ఇచ్చాడు? ఇన్పుట్ టైప్ రేంజ్ అని ఇచ్చాడు. టైప్ రేంజ్ ఇందాక చూసాం కదా మనం. ఆ రేంజ్ అనే దానిలో నేమ్ ఇచ్చాడు, మినిమం ఇంత, మ్యాక్సిమం ఇంత. ఇప్పుడు ఇఫ్ ఐ డూ దిస్, వాట్ విల్ హ్యాపెన్? 0 to 50. దిస్ రేంజ్ విల్ వ్యారీ ఫ్రమ్ 0 to 50. హౌ డు ఐ నో? ఇది నేను ఇట్లా మారుస్తున్నాను, ఈ ఆఫ్లో పెట్టాను. 0 to 50 ఆఫ్లో ఉంటే ఎంత ఉంటుంది దీని వాల్యూ? 25. ఓకే, సో హౌ డు యూ నో దాట్? చెప్పండి, హౌ డు ఐ నో? I can read that value kada. How do I read that?
కన్సోల్. కన్సోల్. ఓకే, ఇక నాకు ఓకే. సో వాట్ ఈస్ ద ఐడి? వివోఎల్. ఓకే, హౌ డు ఐ రీడ్? డాక్యుమెంట్ డాట్ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏంటి? వివోఎల్, అంతే కదా ఇక్కడ ఉంది. ఎస్. If I get it, so I'm getting it. Okay, if I read the value, నేను మిడిల్లో పెట్టున్నాను. గెస్ వాట్ విల్ బి ద వాల్యూ? అరౌండ్ 25, అంతేనా? యు సీ. మేబీ ఓకే, నేను దీన్ని మార్చాను కొంచెం ముందరికి. నౌ ఎనీ గెస్? 30. పర్ఫెక్ట్. కొంచెం మార్చాను వెనకాలకి. ఇప్పుడు ఎంత ఉండొచ్చు? 20. 18. ఓకే, యూ కెన్ షో దట్ అక్కడే బై యూజింగ్ జావా స్క్రిప్ట్ ఎంత ఉంది ఏంటి అని. ఓకేనా? యూర్ అండర్స్టాండింగా, లేకపోతే హౌ ఇస్ ఇట్ లైక్? ఈ ప్యాటర్న్ ఏంటి అని అంటే ఇక్కడ టెల్ అని ఇచ్చాడు, ఐడి ఫోన్ అని ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే 0 to 9 ఇది ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్ అంటే 0 to 9 మాత్రమే యాక్సెప్టెడ్. ఫస్ట్ 3 డిజిట్స్, తర్వాత 2 డిజిట్స్ 0 to 9, నెక్స్ట్ 3 డిజిట్స్. ఓకేనా? ఇట్లా ఫైనల్గా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 3 to 7, 3 to 5 అండ్ 3. ఓకేనా? దానికంటే ఎక్కువ ఇస్తే ఇట్ వోంట్ యాక్సెప్ట్. అది చూపిస్తుంది చూడండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాను అనుకో, ఇట్స్ అన్ ఇన్వాలిడ్. ఫార్మేట్ ఇలా ఉండాలి అని. బట్ దాని రెడ్ కలర్లో చూపించేది ఆ లాజిక్ అంతా వీ నీడ్ టు హ్యావ్. ఓకే ఓకే, కూల్. అండ్ దెన్ ఇన్పుట్ టైం వీక్ అంటే మనకి ఆ వీక్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే విల్ గెట్ దట్ వీక్. యూ సీ వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4, వీక్ 5, వీక్ 6 వాటిలో ఉన్న డేస్. ఓకే, జనవరి ఐ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్, ఫిబ్రవరి. ఓకే, దిస్ వీక్ అని అనగానే ఆ వీక్ సెలెక్ట్ చేస్తుంది. వీక్ 01, 2023. నేను వీక్ 2 సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? వీక్ 2 మీదకి వెళ్తాను. ఓకే, ఓకేనా? దీనిలోనే మళ్ళీ కావాలనుకుంటే ఆ వీక్ స్టార్టింగ్ విత్ సండేనా ఆర్ స్టార్టింగ్ విత్ మండేనా అనేది దట్ విల్ బి అనదర్ స్టోరీ. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు మెమరైజ్ ఎవ్రీథింగ్. ఏంటంటే మీకు ఒక ఇది చేయాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ సీ వాట్ ఆర్ ఆల్ ద అవైలబుల్ ఆప్షన్స్, ఏది చేస్తే బెటర్ అని. ఓకేనా? ఓకేనా? కూల్. ఇన్పుట్స్ అర్థమైంది కదా? ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? అట్రిబ్యూట్స్లో మనం ఆల్మోస్ట్ ఆల్ చేసాం. వీడు ఫైనల్గా వీడు వాల్యూ అట్రిబ్యూట్ గురించి చెప్తున్నాడు. ఇనిషియల్ వాల్యూ ఫర్ అన్ ఇన్పుట్ ఫీల్డ్, అండ్ దెన్ మనం దాన్ని రీడ్ చేయాలి అని అనుకుంటే సేమ్ థింగ్ మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. తర్వాత రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ ఇందాక చూసాం. ఇట్లా డిసేబుల్ అంటే రీడ్ ఓన్లీ అని అంటే ఓన్లీ ఫర్ రీడబిలిటీ, యూ కాంట్ ఎడిట్ ఇట్. దట్స్ వాట్ రీడ్ ఓన్లీ మీన్స్ కదా. ఓకే, సో తర్వాత మనకి డిసేబుల్డ్ అట్రిబ్యూట్ ఉంది. ఆ డిసేబుల్డ్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ డిసేబుల్ దట్ ఫీల్డ్. ఓకే, ఆ తర్వాత సైజ్ అట్రిబ్యూట్, సైజ్ మ్యాక్సిమం ఎంత ఉండాలి, మ్యాక్స్ లెంత్, మినిమం మ్యాక్సిమం అది చూసాం. మల్టిపుల్ అట్రిబ్యూట్స్. మల్టిపుల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫైల్ టైప్ అనేది ఫైల్ ఇచ్చామనుకో, మల్టిపుల్ అని ఇస్తే ఏం చేస్తుంది అని అంటే సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయగలమా, మల్టిపుల్ చేయగలమా? ఇప్పుడు చూడు, నేను ఫస్ట్ అప్లోడ్ చేసా, ఐ స్టిల్ హ్యావ్ దిస్ వన్. ఓకే, ఐ కెన్ అప్లోడ్ అనదర్ వన్. ఓకే, సో దట్ వే. తర్వాత ప్యాటర్న్ అట్రిబ్యూట్ ఇవన్నీ చూసాం మనం. దిస్ యూల్ హ్యావ్ రిక్వైర్డ్ పెడితే అది రిక్వైర్డ్ అవుతుంది అనమాట. దాన్ని చేయకుండా ఫామ్ సబ్మిట్ అవ్వదు. ఓకే, సో యూల్ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ దిస్. ఓకే, ఇది చూడండి, ఇదేంటి అని అంటే డేటా లిస్ట్. వీడేం చేశాడు ఇక్కడ, ఈ డ్రాప్ డౌన్, మీరు ఎప్పుడైనా డ్రాప్ డౌన్ చూసారు కదా. డేటా లిస్ట్ అనేది ఏంటి? ఇన్పుట్ అనేది లిస్ట్ అని ఇచ్చాడు, లిస్ట్ బ్రౌజర్స్ అని ఇచ్చాడు, ఆ బ్రౌజర్కి లిస్ట్ అని ఇచ్చాడు. ఓకేనా?
దీనిలో నుంచి దీని మీదకి వెళ్ళగానే నాకు ఏం కనబడుతుంది, లిస్ట్ కనబడుతుంది. ఆ లిస్ట్ నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అర్థమైందా? ఇక నేను ఫైర్ ఫాక్స్ అనగానే ఐఎమ్ గెటింగ్ దిస్. ఓకేనా? ఈ డేటా లిస్ట్ నా దగ్గర ఇంకా సెలెక్ట్ అని ఒకటి ఉంటుంది పాతది. దిస్ ఇస్ న్యూ. నేను చెక్ బాక్స్ అని సెలెక్ట్ టైప్ ఈక్వల్ టు సెలెక్ట్ అని పెట్టాను అనుకో, ఈ డేటా లిస్ట్ బదులు నేను జస్ట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్ ఉంది కదా, టైప్ ఈక్వల్ టు సెలెక్ట్. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ దిస్ డేటా లిస్ట్. ఓకే, ఇప్పుడు నాకు ఎలా రావాలి ఇది? చెప్పండి. ఆర్డర్ వస్తుంది. ఓకే, వెయిట్ ఎ సెకండ్. ఓకే, సెలెక్ట్ అనేది ఎలా రాయాలి? లెట్స్ సీ. ఓకే, సో అది నేను మర్చిపోయాను. HTML సెలెక్ట్ అనుకోట్టుగానే. ఓకే, సెలెక్ట్ అనేది సపరేట్ ట్యాగ్. మై గాడ్ ఇట్. ఎందుకంటే మనం ఇన్పుట్లో ఇవ్వలేం. రీజన్ బిహైండ్ ఇక్కడ మనం దీనిలో ఇవ్వలేకపోవడానికి కారణం సెలెక్ట్ అనేది ఓన్లీ ఇన్పుట్, అవుట్పుట్ లేదు. ఓకే, ఇక్కడ నేను సెలెక్ట్ అని ఇచ్చాను అనుకో, ఈ టైప్ డజంట్ మ్యాటర్ నౌ. ఇప్పుడు చూడు, నౌ ఐ హ్యావ్ ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో వాల్యూ కాకుండా ఆప్షన్ అనేది కూడా ఇక్కడ మనం ఇలా పెట్టాలి, ఆప్షన్. ఓకే, దీని మధ్యలో వాల్యూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఈ ఇక్కడ. ఇప్పుడు నాకు ఆప్షన్ వస్తుంది. ఓకే, అన్నిటికీ అలా రాసామంటే విల్ గెట్ దట్, ఎవ్రీ ఆప్షన్ విల్ గెట్ దట్. ఓకేనా? సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇక్కడ దా క్లియరా? ఇట్స్ 12 o'clock, టైమ్ అప్. కానీ if you have some time, probably I'll cover these forms and tomorrow we'll go to JavaScript. ఏమంటారు? ఎక్కువైందా? రేపు చెప్పుకుందామా ఫార్మ్స్? ఓకే ఓకే, డన్. ఇవాళ జస్ట్ HTML ఇన్పుట్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఇన్పుట్లో జస్ట్ రీడ్ త్రూ, యూ విల్ అండర్స్టాండ్. అండ్ మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియో చూడండి. ఓకే ఓకే ఓకే, బై. సీ యూ టుమారో. బై బై.